Garuda Express, an international courier service. తెలుగుదేశం మహానాడు అనగానే వేదిక మీద జూనియర్ ఎన్టీఆర్ కోసం వెతకడం ఒకప్పుడు మామూలు విషయం. ఒకవేళ వస్తే ఏం మాట్లాడతారని, రాకపోతే ఎందుకు రాలేదని లోతైన చర్చ జరిగేది. ఇప్పుడైతే విశాఖలో టీడీపీ మహానాడు షురు అయినా తారక్ ఊసు మాత్రం మత్సుకైనా లేదు. ఇంతకీ జూనియర్ ఎక్కడున్నాడు? తెలుగుదేశానికి అతడికి దూరం పెరిగిందా తరిగిందా? గెలుపోటముల్ని పక్కన పెడితే రాజకీయాల్లో రాటుదేలిన అనుభవం జూనియర్ ఎన్టీఆర్ సొంతం. తెలుగుదేశం పార్టీకి తురుపు మొక్క అతడేనన్న రోజులు కూడా ఉండేవి. తాత పెట్టిన పార్టీ కోసం నేను సైతం అంటూ తెగ తిరిగేసిన కమిట్మెంట్ కూడా ఈ మనవడి దగ్గర కనిపించింది. ఆ తరువాత వ్యూహాత్మక దూరం పాటించిన రాజకీయాల మీద జూనియర్కి ఆసక్తి ఉందన్న మాట మాత్రం సుస్పష్టం. అయితే గతానికి ఇప్పటికీ తెలుగు రాజకీయాల్లో చెప్పుకోదగ్గ మార్పులు వచ్చేశాయి. తెలుగు నేల 2 రాష్ట్రాలుగా చీలిపోయింది. కొత్త పార్టీలు వచ్చాయి. ఆ పార్టీల్లోకి కొత్త మొహాలు వచ్చేశాయి. అయినా జూనియర్ ఎన్టీఆర్ కోసం వేచి చూసే ధోరణిలో మాత్రం మార్పు లేదు. పైగా తారక్ విభిన్నమైన సినిమాలు చేస్తూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ సైజును పెంచుకుంటున్నాడు. ఎన్నికలకు మహా అయితే మరో 1.5 ఏడాది కూడా లేదు. ఇప్పటికే అన్ని పార్టీల్లోనూ సందడి మొదలైపోయింది. అధికార ప్రతిపక్షాలు కత్తులు నూరే పనిలో బిజీగా మారిపోయాయి. పొత్తుల మీద కూడా టాక్ షురూ అయింది. అటు పవన్ కళ్యాణ్ కూడా తన జనసేనకు మెరుగులు దిద్దుకుంటున్నారు. ఇటువంటి సమయంలో జూనియర్ పైకి దృష్టి పడటం సహజం. ముందు సినిమాలు, ఆ తరువాతే పాలిటిక్స్ అంటూ ఇంతకు ముందే కుండబద్దలు కొట్టేసిన తారక్ మాత్రం ఆ క్లారిటీతోనే కంటిన్యూ అవుతున్నాడు. తెలుగుదేశం పార్టీలో యువతరం నాయకుడిగా లోకేష్ ఇప్పటికే ఎక్స్పోజ్ అయ్యారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్కి ఇస్తున్న ప్రాధాన్యతల్ని నిశితంగా గమనిస్తున్న వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్కి దక్కబోయే మర్యాదలపై కూడా ఒక అంచనాకి వచ్చేసిన పరిస్థితి. నందమూరి కుటుంబంలో హరికృష్ణ, కళ్యాణ్ రామ్, తారక్ ఈ ముగ్గురు ఒక జట్టుగా మారి నారావారికి దూరంగా జరుగుతున్న ఆనవాళ్లు కూడా ఉన్నాయి. గతంలో ఒకసారి మహానాడు వేదిక మీదే లోకేష్ కటౌట్ సైజుల మీద హరికృష్ణ పేచీ పెట్టిన జ్ఞాపకం ఒకటుంది. నందమూరి పార్టీ కాస్త కొద్దిగా నారావారి పార్టీగా మారిపోతున్న క్రమాన్ని తారక్ గమనించకుండా ఉండే ప్రసక్తి లేదు. బాబాయ్ బాలకృష్ణ యాక్టివ్గా ఉంటున్నా అది వియ్యంకుడి పాత్రే గనుక సహజంగానే సీరియస్నెస్ లోపించింది. ఈ నేపథ్యంలో తారక్ టీడీపీయేతర పార్టీ వైపు చూస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. త్రివిక్రమ్ కాంబినేషన్లో తాను నటించబోయే సినిమా పూర్తి పొలిటికల్ ఫ్లేవర్తో ఉంటుందని, వచ్చే ఎన్నికల సమయానికి రాజకీయాల్లో పట్టు సాధించడానికి ఎన్టీఆర్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తారక్ ఫ్యాన్స్ క్లబ్లో జోరుగా ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది. ఇంతకీ జూనియర్ మనసులో ఏమున్నట్లు?